యోబు గ్రంథము 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వాద్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృతములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఆ జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించుని నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండినడలా మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండినందును, గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకరమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరిలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరుబోతు వాద్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడనో నిన్ను అపహరించకుండా నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గుడాశంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వాద్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన వాని కంటే గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల,
పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమును ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా వండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు. 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను: నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడను కాను. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియో యథార్థతయో గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనిన వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల ఎడల జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము. ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికిని సాధ్యము కాదు. ఆలోచించుము. ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారు మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనబరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములను గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని పడగొట్టును. వాక్చాతుర్యము గల వారి పలుకులు ఆయన నిరర్థకము చేయును. పెద్దలను బుద్ధి లేని వారిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జలములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును. జనములను కొనిపోవును. భూజనులను అధిపతుల వివేచనను ఆయన నిరర్థకపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడచేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలజేయును. 13వ అధ్యాయము. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపకోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును.
దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వాద్యమును ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయపు వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదకి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు వంటి వాదములు. నేను మాట్లాడెదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని నా ప్రాణమునకు తెగించి మాట్లాడెదను. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైన దగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. నా వాద్యములను శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వాద్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వాద్యమాడ చూచువాడెవడు? ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నా మీద నీ చెయ్యి తొలగింపుము. నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను పలికేదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి. నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా? ఎండిపోయిన చెత్తను తరముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నారి కాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు.